సో మైసెల్ఫ్ ఎస్ఎస్ చక్రవర్తి అండి, డైమండ్ డైరెక్టర్ అండ్ వెస్టీజ్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఐ హోప్ అందరూ కూడా మీరు డిస్ట్రిబ్యూటర్స్ అని అనుకుంటున్నాను. సో స్టార్ట్ ద సెషన్ అండి. టుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వండర్ఫుల్ టాపిక్ అన్నది ఏంటంటే వెస్టీజ్ బెస్ట్ డీల్స్. సో వెస్టీజ్ బెస్ట్ డీల్స్ అంటే దేని గురించి ఈ రోజు ఆల్రెడీ మనకు తెలుసు. వీఆర్ వెస్టీజియన్స్ ఫ్రమ్ లాస్ట్ 16 years. వెస్టీజ్ కంపెనీ గ్రోయింగ్ ఫాస్టర్ దెన్ ఎనీ అదర్ కంపెనీ అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక ఊపుతున్నాం మనం. ఇండియాలో నెంబర్ 1 ర్యాంకు, వరల్డ్ వైడ్ గా 30th ర్యాంకు, డిజిటల్ మార్కెట్ లో 16th ర్యాంకు. ఓకే, సుమారుగా 3,000 కోట్ల ఇండస్ట్రీ. ఓకే, 2 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్, 9 దేశాల్లో మన కంపెనీ విస్తరించింది. సో ఇటువంటి కంపెనీలో మనం ఉన్నందుకు వి ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నా పాయింట్ ఏంటంటే ఈ రోజున సో ఆల్రెడీ మనందరికీ తెలుసు వెస్టీజ్. సో వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్. నేను ఈ రోజు ఏంటంటే ఒక 2 ఇంపార్టెంట్ యాప్స్ గురించి నేను మాట్లాడతాను. సార్, మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలా రకాల యాప్స్ ఉంటాయండి. ఆ యాప్స్ లో ఖచ్చితంగా డబ్బులు వచ్చే యాప్స్ 2 ఉన్నాయి సార్. వెస్టీజ్ లో రెండు యాప్స్ ఉన్నాయి, ఒకటి కాదండి, 2 యాప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ యాప్ ఏంటంటే వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్. ఓకే, రెండోది వెస్టీజ్ బెస్ట్ డీల్స్ యాప్ అండి. బాగుందా? సో ఈ 2 యాప్స్ ఎవరి ఫోన్లో అయితే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు అయితే కనక వర్షం కురుస్తుందండి. కనక వర్షం. నేను చెప్పిన ప్రతిదీ కూడా ట్రూతే. నేను ఈ సెషన్ ఎండింగ్ అయిన తర్వాత డెఫినెట్ గా మీ అందరికీ అది అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బేసికల్లీ ఈ వెస్టీజ్ బెస్ట్ డీల్స్ గురించి నేను కొంత రీసెర్చ్ చేశాను. ఆల్రెడీ నా అప్లైన్ ద్వారా కొన్ని ఇన్పుట్స్ నేను తీసుకున్నాను. సో ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత వై డోంట్ వి క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ సెషన్ అనమాట. ఎందుకు మనం చెప్పకూడదు? ఓకే, సో అందరికి చెప్పొచ్చు కదా, మాక్సిమం ఎక్కువ మంది పీపుల్ కి వెస్టేజ్ బెస్ట్ డీల్స్ గురించి కూడా చెప్పొచ్చు. ఓకే, నేను వెస్టేజ్ బెస్ట్ డీల్స్ గురించి క్లియర్ కట్ గా నేను చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ డిస్కషన్, అవర్ గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి, గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బాలీ సార్. డెఫినెట్ గా మనందరం కూడా బాలీ సార్ కి కంగ్రాచులేషన్స్ చేయాలండి. ఎందువల్లంటే ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీని మనకి ఇచ్చినందుకు నేనైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంటాను. వెస్టేజ్ లో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందువల్లంటే ఇటువంటి ఆపర్చునిటీ బాలీ సార్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఫర్ దిస్ వీ హ్యావ్ వై వెస్టేజ్ బెస్ట్ డీల్స్. సార్, ఆల్రెడీ వెస్టేజ్ ఉంది కదా, వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ఎందుకు? ద నేమ్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ బెస్ట్ డీల్స్ అండి. అంటే అర్థం ఏంటి? మంచి డీల్స్ అన్నమాట. ఓకే, ఏ కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్. ఎందుకు వెస్టేజ్ బెస్ట్ డీల్స్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ ఒకటి. రెండోది కన్వీనియంట్ లొకేషన్, 24/7 షాపింగ్, పీవీ బెనిఫిట్స్, డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్, పాన్ ఇండియా డెలివరీ, ఫాస్ట్ క్వెరీ రెజల్యూషన్ అండి. సో అర్థమవుతుందా ఎందుకు? ఆల్రెడీ వెస్టేజ్ ఉంది కదా, వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ఎందుకంటే ఏ కంప్లీట్ ఫ్యామిలీ స్టోర్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవల్యూషన్ టిల్ డేట్. ఈ రోజు వరకు చూసుకుంటే 148 రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి 20 స్టేట్స్ లో. అఫ్ కోర్స్ ఇంకా ఆంధ్రాకి రాలేదు, ఆల్రెడీ తెలంగాణలో ఉంది. 2 అవుట్లెట్స్ ఉన్నాయండి మనకి. 8 వేర్ హౌస్లు ఉన్నాయండి. ఒక మదర్ వేర్ హౌస్ ఉంది. 38,000 SFT స్టోరేజ్ స్పేస్ ఉంది మనకి. అలాగే 250+ బ్రాండ్స్, 3,000 యూనిక్ ప్రొడక్ట్స్. విబిడి యాప్ అనేది 24/7 ఆర్డర్ ప్రాసెస్ అండి. పాన్ ఇండియా మొత్తం మీద మీరు ఎక్కడికైనా ఆన్లైన్ లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ చూపిస్తాను. ఆల్రెడీ ఇందులో 500+ బ్రాండ్స్ ఉన్నాయండి. సో ఇందులో మీకు చాలా మంది తెలిసిన బ్రాండ్స్ ఏంటి? డాబర్ తెలుసు కదా, టాటా తెలుసా, జిలెట్. ఓకే, అలాగే రాడికో, మదర్ డైరీ, 9AM. ఓకే, ఇలా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇటువంటి బ్రాండ్స్ ఇంకా ఫ్యూచర్ లో 500+ బ్రాండ్స్ వస్తాయండి. అలాగే 5,000 ప్రొడక్ట్స్ అండి, 5,000+ ప్రొడక్ట్స్. సార్, ఈ రోజు వరకు వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్, పార్ట్ టైం ఆపర్చునిటీ, ఫుల్ టైం ఆపర్చునిటీ, గంట చేయొచ్చు, 2 గంటలు చేయొచ్చు, 3 గంటలు చేయొచ్చు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ రోజు సెషన్ అయిన తర్వాత మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుందండి. వెస్టేజ్ అనేది ఒక బిజినెస్. గుర్తుపెట్టుకోండి సార్, వెస్టేజ్ అనేది ఒక బిజినెస్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5,000+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, ఫ్యూచర్ లో రాబోతున్నాయి. అలాగే 5 మదర్ వేర్ హౌస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? హర్యానా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు. ఆల్రెడీ మనకి వేర్ హౌస్ ఉన్నాయండి. అలాగే 1,000+ స్టోర్స్ ఉన్నాయి. ఆ 1,000+ స్టోర్స్ లో 720 గోల్డ్ స్టోర్స్, 240 ప్లాటినం స్టోర్స్, 60 ఫ్లాగ్షిప్ స్టోర్స్. ఓకే, అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1,000 స్టోర్స్ బై 2021 to 2022. అన్ఫార్చునేట్లీ కరోనా కానీ రాకపోయి ఉంటే, లాక్డౌన్ కానీ జరగకపోయి ఉంటే, ఏదైతే వెస్టేజ్ మేనేజ్మెంట్ డిక్లేర్ చేసిన పాయింట్ కంప్లీట్ చేసేదంటే
బట్ ఇది బ్యాడ్ లక్ అయితే నేను ఏదో చెప్పను, బట్ వీఆర్ వెరీ సూన్ డెఫినెట్ గా మనకి ఇవన్నీ రావడం జరుగుతుందండి. సింపుల్ రిటైల్ స్ట్రాటజీ, కేటగిరీ, బ్రాండ్స్, కీ ప్రొడక్ట్స్. కొన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. సింపుల్ ఆన్లైన్ కేటగిరీ చూసుకుంటే మనకి వెస్టేజ్ బెస్ట్ డీల్స్ అనే యాప్ ఉంటుందండి గూగుల్ ప్లే స్టోర్ లో. ఇప్పుడు ఎవరైనా మన వెస్టేజ్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి అండి, మీ మొబైల్లో ఖచ్చితంగా వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్ అనేది లేకపోతే ఇప్పుడే ఈ సెషన్ అవుతున్నప్పుడే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ తో మొబైల్ నెంబర్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఓపెన్ చేసినట్టే మీకు ఇలా మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. అండ్ రైట్, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయండి? 15 కేటగిరీస్ ఉన్నాయి సార్. 15 కేటగిరీస్ టు చూస్ ఫ్రమ్, ఫిల్ఫిల్లింగ్ ఆల్ యువర్ డిమాండ్స్. మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇందులో మనం చూస్ చేసుకోవచ్చు. రైట్, అండ్ ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మేజర్ నేను ఈరోజు డిస్కస్ చేసేపోయే టాపిక్ ఏంటంటే గ్రాసరీ అండ్ ఎసెన్షియల్స్. ఎంతమందికి కావాలి గ్రాసరీస్? అందరికీ కావాలా? సో ఇందులో మేజర్ కేటగిరీ గ్రాసరీస్ అండ్ ఎసెన్షియల్స్. నేను వెస్టేజ్ మన ఆన్లైన్ షాపింగ్ యాప్ లో మనం చెప్తే ఏం చెప్తాం? హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను వీబిడి స్టోర్స్ కంప్లీట్లీ నేనేం మాట్లాడతానంటే గ్రాసరీస్ అండ్ ఎసెన్షియల్స్. అండ్ వీటితో పాటు మనకి ఏమున్నాయి? మెన్స్ ఎపీరియల్, ఫుట్వేర్స్, టాప్స్, కుర్తీస్, మొబైల్ యాక్సరీస్, మొబైల్ ఫోన్స్, శారీస్, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ యాక్సరీస్, టాయ్స్, గిఫ్ట్స్, వాచెస్, కిడ్స్ వేర్, బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్, మస్కిటో రిపెల్స్. ఇవన్నీ కావాలా? ప్రతి ఇంటికి కావాలి. ఓకే, నాకు బాగా నచ్చింది, బాగా టెంప్టింగ్ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ మీరు చూడండి, గ్రాసరీస్ ఎసెన్షియల్ తో పాటు మొబైల్ ఫోన్స్. మొబైల్ ఫోన్ ఒక షాప్ పెట్టాలంటే ఎన్ని లక్షలు కావాలి? మీకు అర్థమైందా? మీరు ఇప్పటి వరకు చాలా యాప్స్ లో మీరు కొనుక్కున్నారు, అంటే మీ డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు నేను వెస్టేజ్ బెస్ట్ డీల్ ద్వారా మీరు సేల్ చేయొచ్చు, మీరు ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు, ఎవరికైనా మీరు అమ్మచ్చు. దట్ ఈస్ ద ఆపర్చునిటీ, రైట్? అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ కేటగిరీస్ లోకి వచ్చేసరికి సింపుల్ స్టాపిల్స్, మసాలా సామాన్లు, ఆర్గానిక్స్, టీ, కాఫీ, కన్ఫెక్షనరీ. ఓకే, 80% ఇవే అయితే, 20% స్మాల్ అప్లయన్సెస్, ఆడియో కనెక్టివిటీ. సో ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. ఓకే, సో సారీ, నేను ఇది పాయింట్ ఏంటంటే ఆఫ్లైన్ ఆల్రెడీ షాప్స్ ఉన్నాయి కదండి, మన గోల్డ్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ గోల్డ్ స్టోర్స్, ఫ్లాగ్షిప్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మనకి తెలంగాణలో ఆల్రెడీ పెట్టారు. అక్కడ మీకు ఇవన్నీ దొరుకుతాయండి. మీరు కావాలంటే వెస్టేజ్ బెస్ట్ డీల్స్ మీరు, నా ఫ్రెండ్ ఆల్రెడీ మన టీంలో ఒక అబ్బాయి ఉన్నాడు, రవికుమార్ అని చెప్పి, రవి, సిరిపురం రవి అని చెప్పేసి, తను కలకత్తా వెళ్ళిన తర్వాత తను అక్కడ గోల్డ్ స్టోర్కి వెళ్ళి మాకు ఫొటోస్, వీడియోస్ అన్ని పెట్టాడు. మీరు షాకింగ్ అనమాట. మీరు నంబరు, ఇది మనం వెస్టేజ్ దేనా అనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి ఏం కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చండి. ఇక్కడ చూస్తారా స్లైడ్ కనిపిస్తుంది, బేకరీ అండ్ డైరీ, డ్రై ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్ సిరల్స్, స్నాక్స్, ఎడిబుల్ ఆయిల్స్, బ్యూటీ అండ్ గ్రూమింగ్, పర్సనల్. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ కేటగిరీస్. మిగతా 20% మీకు ఆల్రెడీ మీ యాప్ లో కనిపిస్తాయి. ఓకే, సింపుల్. ఆఫ్లైన్ స్టోర్ టైప్స్ ఎలా ఉంటాయి అంటే, ఫ్లాగ్షిప్ అంటే ఏంటంటే సింపుల్ అండి. ఫ్లాగ్షిప్ అంటే స్టేట్ లెవెల్ స్టోర్స్ ఉంటాయి, అంటే ఒక స్టేట్ వైజ్ గా చూపిస్తారు. 2500 SFT తో చాలా పెద్ద మాల్స్ అండి. ఓకే, అలాగే వెస్టేజ్ గోల్డ్ డీల్స్ అంటే ఏంటంటే 650 SFT, అదే ప్లాటినం అయితే 1250 SFT. సో హోప్ఫుల్లీ మనకేమనుకుంటున్నాం అంటే విశాఖపట్నానికి మాక్సిమం ఒక ఫ్లాగ్షిప్ స్టోర్ రావచ్చు అనుకుంటున్నాం. అట్లీస్ట్ గోల్డ్ స్టోర్స్ అయినా కూడా మనకి రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ బ్రాండ్స్ చూడండి. మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏమున్నాయండి? వివో, సామ్సంగ్, ఓకే, షార్ప్, ఒప్పో, ఫిలిప్స్, వోల్టాస్, నోకియా, బజాజ్, హిటాచి, ప్రెస్టేజ్. ఓకే, ఇవన్నీ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండి. సార్ మీరు నమ్మరు, సారీ, ప్రెస్టేజ్. ఇవన్నీ బ్రాండ్స్ కూడా మన వెస్టేజ్ బెస్ట్ డీల్ స్టోర్స్ లో మీకు యాప్ లో కనిపిస్తాయండి. అంటే అర్థం ఏంటంటే త్రూ వెస్టేజ్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవచ్చు. రెండోది ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఫ్యాషన్ ప్లస్ లైఫ్ స్టైల్ చూడండి, రేమండ్ పెద్ద బ్రాండే కాదు సార్, రేమండ్ వస్తుంది. ఓకే, పుష్ పప్పీస్ వస్తుంది, నోవెక్స్, ఫిట్ అండ్ ఫాస్ట్, విక్టోరియనిక్స్. సో ఇవన్నీ కూడా యాక్షన్. ఓకే, ఇవన్నీ బ్రాండ్స్. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఎసెన్షియల్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో రాజధాని, గయా, టాటా, ఓకే, పన్సారి, ఓకే, అలాగే ఫ్రూటీ, న్యాచురల్, గుడ్ హోమ్, ఏవా, అలాగే డాబర్ హనీ, డాబర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. అలాగే వుడ్ వర్డ్స్, గోల్డీ, పెద్ద బ్రాండ్ సార్ గోల్డీ, నార్త్ ఇండియాలో చాలా పెద్ద బ్రాండ్. సో ఈ బ్రాండ్స్ అన్ని కూడా మనకి రాబోతున్నాయి. అండ్ సింపుల్ మీకు చూపిస్తాను, గ్రోసరీస్ అండ్ ఎసెన్షియల్స్. సార్ ప్రతి ఇంట్లో కూడా ఉప్పులు, పప్పు, చింతపండు, పంచదార, గోధుమ పిండి, చిల్లీ పౌడరు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అన్ని కొంటాం లేదా? ఓకే, సో మన బ్రాండ్స్ కూడా ఉన్నాయండి. అలాగే వెజ్ ఫ్రూ వాష్ ఉన్నాయి, చవన్ ప్రాక్స్ ఉంది. ఓకే, అలాగే శారీస్, ఓకే, మొబైల్ ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్, రైట్. అలాగే ఉమెన్స్ ఎపీరియల్ వచ్చేసరికి సో కొన్ని ఆర్నమెంట్స్ కూడా కొనుక్కుంటారు. అండ్ మెన్స్ కి చూసుకునేసరికి షర్ట్స్,
అసలు సూపర్ ఉన్నాయండి. ఈ ఇందులో కానీ మీరు ఆర్డర్ పెట్టుకుంటే డెఫినెట్గా యూ ఫీల్ వెరీ డిఫరెంట్ అనమాట. అంటే ఫుట్వేర్ ఉన్నాయి మన దగ్గర, అండ్ వ్యాలెట్స్ ఉన్నాయి మన దగ్గర, జాకెట్స్ ఉన్నాయి మెన్స్ వింటర్ వేర్ కి, అలాగే కార్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఓకే, అండ్ మొబైల్ యాక్సెసరీస్ బోట్ పెబుల్. ఓకే, సో బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయండి ఇందులోని, వెరీ వెరీ. అండ్ బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, అలాగే హెల్త్ అండ్ పర్సనల్ కేర్ లోకి మనకి బీపీ మానిటర్, అలాగే ట్రిమ్మర్స్, ఓకే, హెయిర్ డ్రైర్స్ ఫిలిప్స్ అండి. ఓకే, అలాగే బజాజ్ రైస్ కుక్కర్, ఓకే, పాన్స్, ఓకే, అలాగే టీవీస్ కూడా ఉన్నాయండి. సార్ ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా సార్ నిజంగా బెస్ట్ డీల్స్ ఇవన్నీ ఉన్నాయా? మా యాప్ ఓపెన్ చేసి ఏం కనిపించలేదు సార్. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఇంకా రాబోతున్నాయండి బ్రాండ్స్. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్ ఓపెన్ చేసి సౌత్ ఇండియాలో ఇంకా ఇంకా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, నార్త్ ఇండియా పిన్ కోడ్ కొట్టండి, మీ ఇష్టం ఏ పిన్ కోడ్ అని కొట్టండి. ఢిల్లీ పిన్ కోడ్ కొట్టండి, ముంబై పిన్ కోడ్ కొట్టండి, వెస్ట్ బెంగాల్ పిన్ కోడ్ కొట్టండి, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అందులో. ఓకే, సన్ గ్లాసెస్, వాచెస్, ఓకే, ఆఫ్ ప్రైస్ వర్స్ 50% తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఓకే, ఆఫర్లు కూడా పెడతా ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ షార్ప్ కార్ ఎయిర్ ప్యూరిఫైర్ అంటే మనం జనరల్గా ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్కి మనం ఆల్రెడీ మనం తెలుసు, కార్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంతమంది కార్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా మనం కార్ ఎయిర్ ప్యూరిఫైర్ సజెస్ట్ చేయొచ్చండి. ఓకే, ఇది కూడా సింపుల్, ఎయిర్ బోర్న్ మోడ్ ఫ్రీ చేస్తుంది, స్టాటిక్ ఎలక్షన్ తీస్తుంది, ఎయిర్ బోర్న్ మైక్రోబ్స్ కూడా తీస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి ఓకే 8,999 రూపీస్ అండి, మనకి 8,500 రూపీస్కి వస్తుంది, 150 పీవీ సార్. ఓకే, అలాగే వెజ్ ప్రూవ్ వాష్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజున ఇప్పుడు కరోనా వైరస్ ఇదంతా వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఏమైనా కాయగూరలు తెచ్చుకోవాలన్నా, లేకపోతే కాయగూరలు తీసుకొచ్చి డైరెక్ట్ గా వండాలన్నా భయం వేస్తుంది. కారణం ఏంటంటే ఎక్కువ పెస్ట్స్, కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు, ఫంగిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, డైరెక్ట్ గా వెళ్తున్న వల్ల కడుపులో కాలకూట విషయం మనం ఆల్రెడీ తెలుసు, మనం చెప్పుకున్న దానికి బెస్ట్ సొల్యూషన్ సార్ వెజ్ ఫ్రూ వాష్. ఇదంతా అండి డిపి 449 రూపీస్, మనకి పీవీ ఎంత వస్తుంది 14.97, 60% పీవీ ఇస్తున్నారండి దీని మీద. ఇప్పుడు చెప్పండి, వెజ్ ఫ్రూ వాష్ అందరి ఇంట్లో ఉండాలా వద్దా? అందరి ఇంట్లో ఉండాలండి. దేనివల్ల ఇవి క్లీన్ చేసుకోవడానికి 95% రిమూవల్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగస్, న్యాచురల్ అండ్ ఆల్కహాల్ ఫ్రీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్, సో వే డు గో ఫర్ షాపింగ్. ఇప్పుడు నేను చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మాక్సిమం మనం ఎక్కడికి వెళ్ళి కొంటాం? డెఫినెట్ గా నేను ఇప్పుడు ఆన్లైన్ మొబైల్ ఫోన్స్ కానీ ఇవి కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఓకే, బిగ్ బజార్, రిలయన్స్ స్మార్ట్, ఓకే, కొంటే ఏమొస్తాయండి? ప్రొడక్ట్స్ వస్తాయి, డిస్కౌంట్స్ వస్తాయి, మనకు తెలిసింది ఆల్రెడీ. ఇక్కడ ఏం కొన్నా ప్రొడక్ట్స్ డిస్కౌంట్స్ వస్తాయి. ఓకే, మీరు ఏం చేయాలి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఎక్కడికి మార్చుకోవాలి? ఇప్పుడు నేను చెప్పే ఆన్లైన్ గ్రోసరీస్, పప్పు, చింతపండు, గోధుమ పిండి, పంచదార, ఇవన్నీ కూడా ఎక్కడ మార్చుకోవాలి? వెస్టీజ్ బెస్ట్ డీల్స్ లోకి మార్చుకోవాలండి. షాప్ మార్చుకుంటే మీకు బెనిఫిట్ ఏంటి? ఇక్కడ కూడా సేమ్, మీకు ప్రొడక్ట్స్ వస్తాయి, డిస్కౌంట్స్ వస్తాయి, ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్. సో మీరు అందరూ డిస్ట్రిబ్యూటర్సే కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, ఈ పాయింట్స్ అన్ని మీకు తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్స్ అన్ని కూడా మీ మీ మొబైల్ ఫోన్ లో బై డిఫాల్ట్ గా ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటుంది, అమెజాన్ యాప్ ఉంటుంది, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ 2 యాప్స్ డిలీట్ చేసేద్దండి, ఉంచుకోండి. కానీ ఈసారి నుంచి మీకు ఏమైనా వస్తువులు కావాలనుకుంటే వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో కావాల్సిన మీ గ్రాసరీస్, ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేస్తే బెనిఫిట్ ఏంటి? ప్రొడక్ట్స్, డిస్కౌంట్స్, దీంతో పాటు ఇన్కమ్ ప్లస్ లైఫ్ స్టైల్ అండి. బాగుందా? సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది సేమ్ అండి. ఏంటి మనకి బెనిఫిట్స్ కావాలి? మనకి బెనిఫిట్స్ అయితే కావాలి 100%, రైట్. అండ్ కమింగ్ టు, సో ఇక్కడ మనం చెప్తానంటే ఫస్ట్ మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాట్లాడతాం. మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు షాప్ ఎందుకు మార్చుకోవాలి, షాప్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో కాబట్టి ఏంటంటే విబిడిలో వెస్టేజ్ బెస్టీలో ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంది. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్స్ కోసం నేను డిస్కస్ చేస్తాను ఈరోజు. ఓకే, కొంచెం కేర్ఫుల్ గా వినండి, వీలైతే మీరు పేపర్ మీద కూడా బుక్ మీద కూడా రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటంటే 3,500 రూపాయలు కానీ మీరు 3,500 లేదా ఆ పైన మీరు పర్చేస్ చేసుకుంటే, మీ ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ మీరు కొనుక్కుంటే, ఎసెన్షియల్స్ కొనుక్కుంటే, 6 నెలలు కన్సిస్టెన్సీగా కొనుక్కుంటే సింగిల్ ఇన్వాయిస్ లో 7 నెలల్లో మీకు 3,500 రూపాయలు వర్త్ ఆఫ్ గ్రాసరీ ఐటమ్స్ ఫ్రీ. ఆల్రెడీ మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం అంటే మన సిఎన్టీలో వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ లో ఏవైతే టీ పొడి, కాఫీ పొడి, ఇవన్నీ కుకింగ్ ఆయిల్స్, డిటర్జెంట్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్స్, ఇవన్నీ నిత్యావసర వస్తువులు అంటారు లేదా? ఇప్పుడు చాలా మంది మనల్ని క్వశ్చన్ అడిగారు, ఏమడిగారు? సార్ మీ 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 వెస్టేజ్ లో సార్ కందిపప్పు లేదా,
శనగపప్పు లేదా, పంచదార లేదా, గోధుమ పిండి లేదా. సార్ వస్తాయి సార్ అని చెప్పాం. అలా వస్తాయి అని చెప్పి విన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ రోజు నెలకి 1,00,000-2,00,000 సంపాదిస్తున్నారు. మీ దగ్గర లేవా? వచ్చాక జాయిన్ అవుతానని చెప్పిన వాళ్ళు ఆపర్చునిటీ మిస్ అయిపోయినట్టేనా? ఇప్పుడు 2021లో మనకి ఆపర్చునిటీ వచ్చేసిందా? రైట్. సో ఫస్ట్ కన్సిస్టెన్సీ ఏంటి? 3,500 సార్ మీరే చెప్పండి. యావరేజ్ గా నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. జస్ట్ అది చాట్ బాక్స్ ఓపెన్ లోనే ఉంది. యావరేజ్ గా ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ ఎసెన్షియల్స్ మాక్సిమం నెలకి ఎంత ఉండొచ్చు? నెలకి ఎంత ఉండొచ్చు? సో 3,500 అనేది నేను ఆఫర్ చెప్పాను. సో మాక్సిమం ఒక ఫ్యామిలీకి 5,000 రూపీస్ ఉంటుందండి. 5,000 రూపాయలు. నిన్న సార్ మాట్లాడారు 10,000 రూపీస్ ప్రొడక్ట్స్ కావాలంట వాళ్ళ ఇంటికి. వేరే సార్ చెప్పారు నా ఇంట్లో గ్రాసరీస్ ఎసెన్షియల్స్ 6,000-7,000 రూపాయలు ఖర్చు అవుతాయి చెప్పారు. సార్ టకటక అందరూ టైప్ చేయాలండి. అందరూ యాక్టివ్గా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్టేజ్ బెస్ట్ డీల్స్ అండి. చిన్నది కాదు ఇది. రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఫాస్ట్ గా మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది? ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ ఎసెన్షియల్స్ మోర్ దెన్ మాక్సిమం ఫిగర్ చూసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 రూపాయలు. ఓకే అవునా? మినిమం ఒక 4,000, 5,000, 3,000 ఖర్చు అవుతుంది. ఫస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ మనకి ఏం పెట్టారు? 3,500 షాపింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. రైట్. కాన్సన్ట్రేట్ చేయండి. చాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక 3,500 సామాన్లు ఒక 6 నెలలు కొనుక్కుంటే 7 నెలల్లో మీకు 3,500 ఓచర్ మీకు ఇస్తారు. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఆఫర్ ఈజ్ అప్లికబుల్ త్రూ అవుట్ ద మంత్. ఇది మనకి కన్సిస్టెన్సీ లాగా 12వ తారీఖు వరకు కాదండి, నెల మొత్తం ఉంటుంది మనకి కన్సిస్టెన్సీ. బాగుందా? వెస్టేజ్ బెస్ట్ డీల్స్ కన్సిస్టెన్సీ ఏముంటుందండి? మంత్ మొత్తం ఉంటుంది. 1 can avail 4 కన్సిస్టెన్సీ పర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి. అస్సలు సూపర్ అండి. ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఒక 100 పీవీలు 4 నెలలు తీసుకుంటే 5 నెలల్లో మీకు 2,500 రూపాయలు వచ్చు. ఒక ఐడి మీద 400 పీవీ 4 నెలలు మెయింటైన్ చేస్తే 10,000 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్. ఇన్ ద సేమ్ వే వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో కూడా 3,500 రూపాయలు చొప్పున, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7,000 రూపీస్ ఐటమ్స్ కావాలి. మళ్ళీ అగైన్ మనకు ఆపర్చునిటీ అండి. అంటే ఒక ఐడి మీద 4 కన్సిస్టెన్సీలు మీరు తీసుకోవచ్చు. అంటే 7th మంత్ లో మీకు ఎంత ఆఫర్ వస్తుందండి? 3,500 ఇంటూ 4, ఇంచుమించుగా 14,000 రూపాయలు ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ ఎసెన్షియల్స్ మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. సరే ఎక్కడైనా ఉందా చెప్పండి ఒకసారి. మీ ఇంటికి కావాల్సిన కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, గోధుమ పిండి, పంచదార ఇవన్నీ 6 నెలల తర్వాత మీకు 14,000 రూపాయల సరుకులు మీకు ఫ్రీగా వస్తాయి 4 కన్సిస్టెన్సీ పెట్టుకుంటే. చెప్పండి ఒకసారి ఎంత మందికి యూజ్ అవుతుంది? ఇది ఎంత పెద్ద బిజినెస్. ఓకే. ఇది ఫస్ట్ కన్సిస్టెన్సీ. సెకండ్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి 2,000 రూపాయలు. మీరు అన్నట్టు సార్ నాకు అంత ఖర్చు ఉండదు, మాక్సిమం 2,000, 3,000 రూపాయలు. ఓకే. అట్లీస్ట్ మీరు 2,000 రూపాయల నుంచి 3,499 రూపాయలు లోపు. కానీ ఎన్ని నెలలు అండి? 6 నెలలు అక్కర్లేదండి, 3 నెలలు, 3 మంత్స్ కన్సిస్టెన్సీగా సింగిల్ ఇన్వాయిస్ లో కానీ కొట్టగలిగితే, ఓకే, 4th మంత్ లోనే మీకు 1,000 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారండి. సూపర్ కదా. అట్లీస్ట్ చిన్న ఫ్యామిలీ ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్, ఒక 2 పిల్లలు అనుకోండి, వాళ్ళకి మాక్సిమం ఖర్చులు 2,000, 2,500 రూపాయలు అయ్యింది అనుకోండి గ్రాసరీస్. 3 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకుంటే 4 నెలలు మీకు 1,000 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్. అండ్ ఇది కూడా 4 కన్సిస్టెన్సీలు మెయింటైన్ చేయొచ్చండి ఒక ఐడి మీద. 1 can avail 4 కన్సిస్టెన్సీ పర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి. బాగుందా? ఈ 2 కన్సిస్టెన్సీ గుర్తుపెట్టుకోండి సార్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇది నెల మొత్తం ఉంటుంది, దీనికి కట్ ఆఫ్ డేట్ లేదు. రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనకి ఏంటి. ఫస్ట్ కన్సిస్టెన్సీ 3,500 రూపాయల సామాన్లు 6 నెలలు. కన్సిస్టెన్సీ 2 ఏంటి? 2,000 రూపాయల సామాన్లు 3 నెలలు. ఓకే. కొనుక్కుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ చూసాం. సింపుల్. ఇక్కడ మనం చూద్దాం కన్సిస్టెన్సీ ఆఫర్, బిగ్ రివార్డ్ అండ్ కన్సిస్టెన్సీ బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ అండి. సార్ మీరు ఓన్లీ వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో యాప్ లో ఆర్డర్ పెడతా అనుకుంటున్నారా? లేదండి, మీరు డైరెక్ట్ గా ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళినా కూడా ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ మనం ఏంటి 3,500 లేదా 2,000 రూపాయలు 6 నెలలు లేదా 3 నెలలు కొనుక్కుంటే మనకు వచ్చేది ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ 5 to 50% డిస్కౌంట్ అండి. 50% సార్, 5 to 50% డిస్కౌంట్ ప్లస్ 10 to 60% బీవీ ప్లస్ 3,500 రూపాయల ఆ 7 నెలల ప్రొడక్ట్, 4 నెలల్లో 1,000 రూపాయలు ఫీ. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కన్సిస్టెన్సీ ఆఫర్. ఓకే. ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది కొంచెం కేర్ఫుల్ గా వినండి ఇక్కడ నుంచి. సో వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో మీరు ఏం చేశారంటే ఇంటికి కావాల్సిన, ఇప్పుడు ఆల్రెడీ మీరు షాప్ మార్చుకున్నారు, షాప్ మార్చుకొని కుకింగ్ ఆయిల్ మార్చారు, పేస్ట్ మార్చారు, సోప్ మార్చారు, షాంపూ మార్చారు, ఆయిల్ మార్చారు, అన్ని మార్చారు. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే మన ఇంటికి కావాల్సిన కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, గోధుమ పిండి, పంచదార కూడా వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ మీకు క్లియర్ గా చెప్తానండి. ఫస్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటి?
3,500 రూపాయల సామాన్లు 6 నెలలు కొనుక్కోవాలి. రెండో కన్సిస్టెన్సీ 2,000 రూపాయల నుంచి 3,499 రూపాయల సామాన్లు 3 నెలలు కొనుక్కోవాలి. ఓకే, ఈ రెండు ఆఫర్స్ ఇక్కడ మనకు ఫాలో చెప్పుకుందాం. వెస్టేజ్ బెస్టిల్స్ ఏమిస్తుంది? 5 to 50% ఎంఆర్పి మీద మనకి డిస్కౌంట్ ఇస్తుంది. ఓకే, ఎంత అంటే 5 to 50% ఎంఆర్పి మీద మనకి డిస్కౌంట్స్ ఇస్తుంది. ఇక్కడ వచ్చే మనకి గ్రోసరీస్, ఎసెన్షియల్స్ మీద, రైట్? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుందాం, సింపుల్ కదా. 3,500 రూపాయలు నేను ఏం చెప్పానంటే ఒక 10% తీసుకుందాం. 5% నుంచి 50% అన్నారు కాబట్టి ఎక్కువ వద్దు తక్కువ వద్దు, మధ్యలో 10% తీసుకుందాం. 3,500 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్కి 10% డిస్కౌంట్ వస్తే మనకి ఎంత? 350 రూపాయలు అండి. 350 ఇంటూ 6 నెలలు చేస్తే 2,100 మనకి డిస్కౌంట్ వచ్చింది. అదే 2,000 రూపాయలు చొప్పున తీసుకుంటే 200 రూపాయలు 3 నెలలకి మనకు 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. అంటే బయట కొంటే అక్కడ కూడా చెప్తాడు, అక్కడ ఎంఆర్పి ఉంటుంది, అక్కడ అలాగే ఉన్నది. కానీ మన వెస్టేజ్ బెస్టిల్స్ లో కొంటే ఒక 10% డిస్కౌంట్ వచ్చింది మనకి. రెండో బెనిఫిట్ మనం ఏమనుకున్నాం, వెస్టేజ్ బెస్టిల్స్ లో కొనుక్కోవడం వల్ల రెండో బెనిఫిట్ ఏంటి? 10 to 60% బీవీ వస్తుంది. ఓకే, అంటే పీవీస్, వాల్యూ పాయింట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్ గా వీళ్ళకి క్యాలిక్యులేషన్ ఏం చేస్తారంటే ఒక 3,500 రూపాయల సామాన్లు కానీ మీరు కొనుక్కుంటే, ఓకే, 3,500 రూపాయల సామాన్లు కొనుక్కుంటే 10 to 60% బీవీ చేసుకుంటే మినిమం ఒక 3,500 రూపాయలు పర్చేస్ చేస్తాం. అంటే యావరేజ్ గా నేను క్యాలిక్యులేట్ చేస్తే 5,000 రూపాయలు మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే, అన్ని రకాలుగా ఆర్డర్ ప్లేస్ చేస్తే మోర్ దాన్ ఒక 60-70 పీవీ వచ్చిందండి. నేను 5,500 రూపాయలు పెడితే, పోనీ అంతెందుకు, 3,500 రూపాయలు పెడితే ఒక 25 పీవీ యావరేజ్ గా వచ్చింది అనుకో. 25 రాదండి, 30-35 కూడా వస్తుంది. అట్లీస్ట్ యావరేజ్ గా 25 పీవీ తీసుకోండి. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు 25 పీవీ ఒక మంత్ మీరు అలాగే సామాన్లు కొనుక్కుంటారు కాబట్టి, ఇంటికి కావాలి కాబట్టి వెస్టేజ్ బెస్టిల్స్ లో ఆర్డర్ పెట్టారు. బయట కొంటే అవి కూడా మనకేం బెనిఫిట్ రావు, మీకు ఆల్రెడీ తెలుసు. వెస్టేజ్ లో కొంటే మనకి ఏం బెనిఫిట్ అంటే పీవీస్ వస్తాయి. ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు గ్రాసరీస్ కూడా కొనుక్కుంటే ఒక 25 పీవీ ఒక నెలకు వస్తే 25 పీవీ ఇంటూ 6 మంత్స్ ఎంత అండి? 150 పీవీ వస్తుంది. అంటే 6 నెలలు మీరు కొనుక్కున్నందుకు గాను 150 పీవీ వచ్చింది. ఓకే, ఈ 150 పీవీ మనకు ఆల్రెడీ తెలుసు. అక్యూములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ ఏపీపీ ఒక 5% తీసుకుంటే 5% లెవెల్లో ఉన్నప్పుడు మీకు యావరేజ్ గా ఒక 135 రూపాయలు మీకు 6 మంత్స్ కి మీకు బెనిఫిట్ వచ్చింది. 135 రూపాయలు వచ్చింది. అదే 2,000 రూపాయల కన్సిస్టెన్సీ తీసుకుంటే ఒక 36 రూపాయలు వచ్చింది. ఏ లెవెల్లో ఉంటే? మీరు 5% లో ఉంటే. అదే మీరు 11% లో ఉంటే, 11% లో ఉంటే ఎంత వస్తుందంటే 150 ఇంటూ 11 ఇంటూ 18 ఈక్వల్ టు డివైడెడ్ బై 100 క్లోజ్ టు 297 రూపాయలు. అంటే 300 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది. అర్థమైందా? రెండో బెనిఫిట్ ఏంటి? మొదటి బెనిఫిట్ డిస్కౌంట్, రెండో బెనిఫిట్ పీవీస్. అండ్ మనకి ఏం చేస్తారంటే వెస్టేజ్ బెస్టిల్స్ వీకెండ్ బొనాంజా ఆఫర్స్ పెడతా ఉంటారు. ఓకే, మీరు 5,000 రూపాయలు షాపింగ్ చేస్తే 35 పీవీ అని, 3,500 నుంచి 4,990 ఇవన్నీ ఉన్నాయండి ఆల్రెడీ మనకు తెలుసు. 20 పీవీ అని, 1,000 రూపాయలు షాపింగ్ చేస్తే 5 పీవీ ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే, గెట్ ఎక్స్ట్రా 20 పీవీ బై ప్రొడక్ట్స్. 3,500 రూపాయలు సామాన్ కానీ కొనుక్కుంటే 20 పీవీ వస్తుంది మనకి. అదే 2,000 రూపాయలు షాపింగ్ చేస్తే 10 పీవీ వస్తుంది. డబుల్ పీవీ ధమాకా 50% ఎక్స్ట్రా పీవీ అని షాపింగ్ సింగిల్ వాయిస్ లో కానీ చేస్తే 50% ఎక్స్ట్రా పీవీ కూడా వస్తుంది, సింగిల్ ఇన్వాయిస్ లో కానీ మనం చేయగలిగితే. ఓకే, ఈ పీవీస్ వల్ల మనకు తెలుసు పీవీస్ పెరిగితే మనకి ఏం బెనిఫిట్ వస్తుంది? డెఫినెట్ గా మన లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. 5% లో ఉన్నవాడు 8%, 8% లో 10% కి లెవెల్స్ కూడా మనకి రీచ్ అవుతుంది. ఆల్రెడీ మీకు మార్కెటింగ్ ప్లాన్ తెలుసు కాబట్టి మళ్ళీ ఇక్కడ దాన్ని డిస్కస్ చేయట్లేదు. ఓకే, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఏంటి? వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో మళ్ళీ మీరు మూడో బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. ఎస్, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు సార్. ఇక్కడ మీకు 10% డిస్కౌంట్ ఇచ్చారు. రెండోది అక్యూములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇచ్చారు పాయింట్స్ మీద. మూడోది ఫ్రీ ప్రొడక్ట్స్. యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్స్ ఇంచుమించుగా 180 రూపాయల నుంచి 200 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు యావరేజ్ గా, నేను చెప్తున్నాను. ఓకే, 180 రూపాయల నుంచి 200 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ 6 నెలలు ఇచ్చారు అనుకో, ఎంత వస్తుంది మనకి? 1,080 రూపీస్. అంటే 6 మంత్స్ కలిపి మనకు వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత? 1,080 రూపాయలు. అదే 3 నెలలు తీసుకుంటే మనకు వచ్చే ఫ్రీ ప్రొడక్ట్ 300 రూపాయలు వేసుకుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే 180 ఇంటూ 200 అంటే 180 రూపాయల నుంచి 200 రూపాయలు. యావరేజ్ గా 180 ఇంటూ 6 నెలలు చేస్తే 1,080 రూపాయలు. అదే 2,000 రూపాయలు ఆఫర్ కన్సిస్టెంట్ సెకండ్ ఆఫర్ పెట్టుకుంటే 100 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది అనుకోండి. 3 నెలలకి 300 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది. బాగుందా? అండ్ ఇక్కడ మీరు చూద్దాం కన్సిస్టెన్సీ ఆఫర్. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ 6 నెలలు కొంటే మనకి ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది కదా. ఓకే, 2,000 రూపాయలు చొప్పున కొంటే 1,000 రూపాయలు వస్తుంది. 3,500 రూపాయలు చొప్పున కొంటే 3,500 రూపాయలు వస్తుంది. అది యాడ్ చేయండి ఇక్కడ ఒకసారి. ఎంత వస్తుంది? 6 నెలల తర్వాత మనకి ఇక్కడ 3,500 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది.
అది సెకండ్ కన్సిస్టెన్సీలో 1000 రూపాయలు కదా, మనం 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 అనుకున్నది అదే కదా. ఓకే, సో ఇక్కడ ఏమైంది, 2 వచ్చింది మనకి. ఏమొచ్చే డిస్కౌంట్ వచ్చింది, వచ్చిన ప్రొడక్ట్స్ మీద పాయింట్స్ వచ్చి, పాయింట్స్ మీద మనకి డబ్బులోనికి వచ్చింది, దాంతోపాటు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, దాంతోపాటు 7 నెలల్లో మనకి 3500 రూపాయల ప్రోడక్ట్ మీకు నచ్చింది తీసుకోవచ్చు, 1000 రూపాయలు నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. బాగుందా? ఇక్కడ ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే చూడండి ఒకసారి, టోటల్ బెనిఫిట్ చూసుకుంటే 6815 రూపాయల బెనిఫిట్ అండి. దేని మీద సార్? మీరు విన్నది కరెక్టే, 6815 రూపీస్. ఎలాగా? 3500 ఓకే ప్లస్ 1080, మీరు క్యాల్కులేట్ చేయండి ఒకసారి. 1080 ప్లస్ 135 ఓకే ప్లస్ 2100, టోటల్ ఎంత అయిందండి? 6815 రూపాయలు. ఎలాగా? డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్, కన్సిస్టెన్సీ వచ్చును అన్ని కలిపి క్యాల్కులేట్ చేసుకుంటే 6815 రూపాయలు. ఇప్పుడు 3500 రూపాయల సామాన్లు చొప్పున కొనుక్కుంటే, అదే రెండోది 2000 రూపాయల చొప్పున కొనుక్కుంటే 1936 రూపాయలు బెనిఫిట్ వచ్చింది మొత్తం టోటల్గా 1936. ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంచుమించుగా మీరు 3500 రూపాయలు ఇంటూ 6 మంత్స్ కొంటే మీరు పెట్టిన ఖర్చు, మీ ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో గ్రాసరీస్ మీద మీరు పెట్టిన ఖర్చు 6 నెలలకి వెస్టేజ్లో కొంటే, వెస్టేజ్ బెస్ట్ డీల్స్లో కొంటే 21,000 ఖర్చు పెడితే అందులో మీకు 6815 రూపాయలు మీకు రిటర్న్, మీకు డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ వోచర్ కింద మీకు వచ్చిన బెనిఫిట్ 6815 రూపాయలు. క్యాలిక్యులేట్ చేస్తే రెండు ఆఫర్స్లోని 32% మనకి బెనిఫిట్ వచ్చింది సార్. సార్ గ్రాసరీస్ మీద, ఎసెన్షియల్స్ మీద 32% మీకు బెనిఫిట్ వస్తే ఎందుకు మీరు బెస్ట్ డీల్స్లో ఆన్లైన్లో మీరు ఆర్డర్ ఎందుకు చేసుకోకూడదు? పాయింటేనా? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది చేసుకోవచ్చు? ఒక్కసారి హ్యాండ్ రైస్ చేస్తారా? ఎంతమంది చేసుకోవచ్చు? థమ్స్అప్ సింబల్, థమ్స్అప్, థమ్స్అప్ సింబల్, థమ్స్అప్, థమ్స్అప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థమ్స్అప్ చాలు, థమ్స్అప్ చాలు. థ్యాంక్ యూ. చేయొచ్చా? వెస్టీజ్ బెస్ట్ డీల్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకొని మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 6 నెలలు మీరు కొనుక్కుంటే గ్రాసరీస్ మీద 32% సార్. మార్కెట్లో ఆల్రెడీ నా ఫ్రెండ్ ఉన్నారండి హరిబాబు, పాపం ఎంతో కష్టపడతాడు వీటి మీద డబ్బులు సంపాదించుకోవడానికి. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మీరు షాపును మార్చుకుంటే 32% బెనిఫిట్ అండి. బయట దొరుకుతుందా మనకి? సమస్య లేదు సార్, బయట ఛాన్సే లేదు. ఓకే, 32%. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్. ఇప్పుడు నేను ఆల్రెడీ కన్సిస్టెన్సీ ఆఫర్లో మనకు వచ్చిన బెనిఫిట్ ఎంత అని చెప్పాం, 32% బెనిఫిట్ చెప్పాం. ఇప్పుడు నేను సింపుల్గా కొన్ని ప్రొడక్ట్స్ నేను తీసుకున్నానండి, క్యాలిక్యులేట్ చేద్దాం సార్. ఎందుకంటే మనకు కూడా క్లారిఫికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు వెస్టేజ్ బెస్ట్ డీల్స్లో మీరు ఒకసారి ఆటా చూడండి ఒకసారి. ఆటా ఓకే, ఆటా చూసుకుంటే 325 రూపీస్ ఉందండి. ఓకే, సో మనకి ఇంచుమించుగా 10 కేజీల ఆటా అనేది మీరు రాజధాని ఆటా ఎంత ఉందంటే ఒక 325 రూపాయలు ఉంటే అందులో మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది? 32%. కన్సిస్టెన్సీగా తీసుకుంటే 104 రూపాయలు తగ్గుతుందండి, అంతేనా? సో 104 రూపాయలు తగ్గుతున్నప్పుడు ఓకే మనకి ఎంత పడుతున్నట్టు? 325 రూపాయలు. జనరల్గా మీరు మార్కెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి చెక్ చేసుకోండి, పర్వాలేదు. చెక్ చేసుకుంటే 5 కేజీలు మనకు ఒక కాస్ట్ పడుతుంది. 5 కేజీస్ మనకి వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్లో మనకి 5 కేజీ ప్యాకెట్స్ ఒకటి ఉన్నాయి. అది మీరు 10 కేజీలు పడుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి మీకు ఎంత పడుతుందంటే డిపి 189 రూపాయలు పడుతుందండి. 189 ఇంటూ 2 అంటే ఇంచుమించుగా 378, 325 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మనకి డిస్కౌంట్ ఇవన్నీ పోగా మనం చూసుకుంటే 325 రూపాయలు. 325 రూపాయల్లో 32% చూసుకుంటే మీకు 104 రూపాయలు తగ్గితే 221 రూపాయలు. అంటే 1 కేజీ గోధుమ పిండి ఎంత పడింది సార్? ఫస్ట్ క్వాలిటీ అండి 22 రూపాయలకి సార్. ఎంత కేజీ గోధుమ పిండి? ఎంత? 22 రూపాయలు. వెళ్ళండి ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి, మనకు తెలిసిన టాప్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మైదా కలిపేస్తారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు అసలు యాక్చువల్గా గ్రాసరీస్ గురించి తెలీదు, నాకే కాదు ఇక్కడ మీటింగ్లో కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ ఎందుకు వెస్టేజ్ లేడీస్ బాగా చేస్తారంటే మా మదర్కి ఇచ్చానండి. జనరల్గా రాజధాని ఆట గోధుమ పిండి పట్టుకెళ్ళి ఎవ్రీడే మేము నైట్ చపాతీ తింటాం, అలవాటు చేసుకున్నాం అనమాట. చూస్తే క్వాలిటీ సూపర్ ఉందరా. బయట మార్కెట్లో మోర్ దెన్ 40 రూపీస్ 45 రూపీస్ ఉంటుంది, కానీ ఫస్ట్ క్వాలిటీ మీకు కేజీ 22 రూపాయలకి వస్తుందంటే
ఎందుకు షాప్ మార్చుకోకూడదు చెప్పండి ఒకసారి. రైటా? నెక్స్ట్ షుగర్ గురించి మాట్లాడుకుందాం అండి. 5 కేజీల షుగర్ 250 రూపాయలు, అంతేనా? 250 రూపాయలు మీరు కన్సిస్టెన్సీ ఆఫర్ తీసుకుంటే ప్రైస్ కంపేర్ చేస్తే 32% అంటే 80 రూపీస్ తగ్గుతుంది. అంటే 5 కేజీల షుగర్ మీకు 170 రూపాయలకు వస్తుంది. అంటే కేజీ షుగర్ ఎంత పడింది సార్? 34. సార్ డబుల్ రిఫైన్డ్ సల్ఫర్ ఫ్రీ ప్రాసెసర్ అండి, సల్ఫర్ ఫ్రీ ఉత్తమ షుగర్ అనమాట. ఓకే, దీని బ్రాండ్. కేజీ పంచదార పెద్ద పలుకు అండి, చిన్న పలుకు దూదిలా ఉండదండి. ఫస్ట్ క్వాలిటీ బ్రాండ్ కేజీ 34 రూపాయలకు వస్తుంది. ఎందుకు షాప్ మార్చుకోవచ్చు చెప్పండి సార్? మార్చుకోవచ్చా మార్చుకోకూడదా? ఓకే, నెక్స్ట్ మనం అందరూ వాడుకుంటాంగా ఏంటి సెరల్స్, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు. ఎగ్జాంపుల్ తీసుకుందాం, నాకు తెలిసి కందిపప్పు అనుకుంటా. కందిపప్పు కేజీ 136 రూపాయలు అండి. కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే 32% అంటే 44 రూపాయలు మనకు తగ్గితే 92 రూపాయలు పడుతుందండి కేజీ. ఓకే, కేజీ 92 రూపాయలకు వస్తున్నప్పుడు బయట మార్కెట్లో మీకు తెలుసు కేజీ కందిపప్పు ఎంత ఉందో. 130, 140, 145 రూపాయలు కూడా ఉందండి, బ్రాండెడ్. ఓకే, ఇంత ముందులో మనం కిరాణా షాప్లోకి వెళ్ళి కొనట్లే కదా, ఇలా తోపుడు బళ్ళ మీద తోసుకుంటూ షాపింగ్ మాల్స్ తోసుకుంటూ వెళ్తూ ఉంటాం, మనమే అమ్ముకున్నట్టు. మాల్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఆడేదో చిన్న చక్రాల బండి ఇస్తాడు, ఆ బండిలో ఏది పడితే అది వేసేస్తాం, టక 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 టక. మరి ఆ రేట్లు చూడడం ఏం చూడడం, 1+100 వేసే అయిపోయింది. ఆ తోసుకుంటూ షాపింగ్ మాల్ అంతా తిరుగుతాం, అదొక సరదా. అక్కడ రేట్ ఎంత పడుతుంది, క్వాలిటీ ఏంటి, ఏమీ చెక్ చేయం, జస్ట్ వెళ్ళాం దొరుకుతుందా లేదా అంతే. మన దగ్గర తీసుకుంటే కేజీ కందిపప్పు 92 రూపాయలకు వస్తుంది సార్. బాగుందా ఆపర్చునిటీ? అండ్ వీటితో పాటు ఓకే, ఎంతమందికి నచ్చిందండి ఆపర్చునిటీ? మార్చుకోవచ్చా, మార్పించచ్చా షాపు? ఒక్కసారి అందరూ థమ్స్అప్ సింబల్. నచ్చిందా? కన్సిస్టెన్సీ ఆఫర్లో పెట్టుకుంటే డెఫినెట్గా మనకి బెనిఫిట్ వస్తుందా లేదా? 100% మనకి బెనిఫిట్ వస్తుంది. ఎప్పుడైతే మనకి కన్సిస్టెన్సీ ఆఫర్లో బెనిఫిట్ వచ్చినప్పుడు ముందు మన షాపింగ్ చేసుకోవచ్చా? వెస్టేజ్ బెస్ట్ డీల్స్లో మనం ఆర్డర్ చేయొచ్చు ఈ రోజు నుంచి. అండ్ కంపెనీ మనకి 3rd మే నుంచి ఈ మంత్లో మనకు ఆఫర్ పెట్టిందండి, బిగ్ డీల్స్ ఎసెన్షియల్స్ అని చెప్పేసి వివిడి. మీరు మనం అందరూ ఒకసారి ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి చూడాలి. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 రూపాయలు కానీ షాపింగ్ చేశారనుకోండి, మీకు 300 రూపాయలు ఓచర్ వస్తుంది. నేను చెప్పిన డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్, కన్సిస్టెన్సీ ఇవి కాకుండా గాట్ ఇట్, 5,000 రూపాయలు షాపింగ్ చేస్తే 300 రూపాయలు ఓచేస్తారు. అదే మీరు 3,500 నుంచి 4,999 రూపాయలు చేస్తే 2,200 రూపాయలు ఓచర్ ఇస్తారు. 2,000 నుంచి 3,499 చేసుకుంటే 100 రూపాయలు వచ్చారు. 1000 రూపాయలు సామాన్ పర్చేస్ చేస్తే 50 రూపాయలు ఓచర్ ఇస్తారు. నెక్స్ట్ పర్చేస్లో ఈ ఓచర్ మీరు రెడీమ్ చేస్తే మీకు డబ్బులు తగ్గిపోతాయి. బాగుందా? ఎక్సలెంట్ ఉంది కదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెల్కమ్ ఆఫర్. ఫస్ట్ టైం మీరు వెస్టేజ్ బెస్ట్ డీల్స్లో కానీ మీ కస్టమర్తో కానీ ఆర్డర్ పెట్టించారనుకోండి, 3,500 రూపాయలు షాపింగ్ చేపిస్తే 250 రూపాయలు డిస్కౌంట్ వచ్చి ఇస్తానండి, 250 డిస్కౌంట్ వచ్చి. అదే 2,000 రూపాయలు షాపింగ్ చేస్తే 150 డిస్కౌంట్ వచ్చి. సార్ గ్రాసరీస్ అండ్ ఎసెన్షియల్స్ మీద నేను చెప్పేది అర్థమైందా? వెస్టేజ్ బెస్ట్ డీల్స్లో వెల్కమ్ ఆఫర్ అండి, ఫస్ట్ టైం షాపింగ్ చేసేవాళ్ళు మీ కస్టమర్లు అందరికీ ఇవ్వచ్చు సార్. ఇప్పుడు మనం అందరం కూడా ఒక పాయింట్ పెట్టుకున్నాం, ఏంటి? ఆన్లైన్ షాపింగ్ మనం చేసుకుంటూ ఓకే, ఎక్కువ మంది ఏం చేస్తారు, మ్యాక్సిమమ్ ఆన్లైన్ షాపింగ్ చేస్తారు ప్రతి ఒక్కరు. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఏమంటారంటే ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మీరే ఆర్డర్ పెట్టవచ్చు, కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకే, రెండోది ఏంటంటే ఎక్కువ మంది పీపుల్కి మనం సెల్ఫ్ పీవీ చేస్తాం. ఇప్పుడు అందరం కూడా మన టీంలో అంతా కూడా ఒక మొమెంటం క్రియేట్ అయింది సెల్ఫ్ పీవీస్. ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి, మీరు సెల్ఫ్ పీవీస్ ఎంత చేయొచ్చు, ఎంత బిజినెస్ మీరు బిల్డ్ చేయొచ్చు. సో మనకు తెలుసు, మనం ఏమనుకున్నాం ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే, మీరు 100 మంది చెప్తే 10 మంది కొంటారు, 10 మంది చెప్తే ఒకరు కొంటారు. సార్ ఆ రోజులు పోయే, ఇప్పుడు మీరు 100 మంది చెప్తే 100 మంది కూడా కొంటారు. కారణం మన దగ్గర పెద్ద షాపింగ్ మాల్ వచ్చేసింది, వెస్టేజ్ బెస్ట్ డీల్స్. గోధుమ పిండికి నో చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడో చెప్పండి ఒకసారి? కందిపప్పుకి నో చెప్తారా? షుగర్కి నో చెప్తారా? చవన్ప్రాష్కి నో చెప్తారా? చెప్పండి ఒకసారి, మీరే చెప్పండి. హనీకి ఎవరైనా నో చెప్తారా? టమాటో సాస్కి ఎవరైనా నో చెప్తారా? చెప్పరండి. అప్పడాలకి, ఓకే, పచ్చళ్ళకి,
ఓకే, కొరియాండర్ పౌడర్కి, కారం పొడికి, పసుపుకి నేను కొన్నాను చెప్తారు ఎవరైనా? ఖచ్చితంగా కొంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కన్సిస్టెన్సీలు. కన్సిస్టెన్సీ 1, కన్సిస్టెన్సీ 2, ఈ రెండు కన్సిస్టెంట్ యూటిలైజ్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఓచర్ బెనిఫిట్స్ అండి, ఇక్కడ మీకు చెప్పాను కదా ఓచర్ బెనిఫిట్స్ ఇస్తారని చెప్పాను కదా. ఆ ఓచర్ బెనిఫిట్స్ డూ హయ్యర్ బిజినెస్ విత్ రిపీట్ పర్చేస్ ఫ్రమ్ సేమ్ నెట్వర్క్. ఇక్కడ మీకు ఏది కట్ ఆఫ్ పెట్టలేదండి. మీరు మీ ఐడి మీద ఎంత కొనాలి, ఎంత పెట్టాలి అలాంటి ఏం లేదండి. మీకు విషయం తెలుసా, 3 months లో ఈ ఓచర్స్ మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే బెనిఫిట్ ఎవ్రీడే వీబీడీ డే 2 ఉంటాయి సార్ మనకి. ప్రతిరోజు మనం ఈ ఓచర్స్ మనం అప్లికేబుల్ చేసుకోవచ్చు. వీబీడే వెస్టేజ్ బెస్ట్ డీల్స్ డే అని ఉంటుందండి. ఆల్రెడీ మన టీంలో ఆదిత్య రెగ్యులర్ గా పెడుతుంటాడు వెస్టేజ్ బెస్ట్ డీల్స్ గురించి. నిజంగా చెప్పాలంటే నేను 3 days బ్యాక్ వరకు అసలు బెస్ట్ డీల్స్ గురించి నేను అసలు పట్టించుకోలేదు. కానీ చాలా పెద్ద బిజినెస్ మనం వదిలేస్తున్నాం. చాలా పెద్ద బిజినెస్. ఎందుకో చెప్పనా, ఇది ఎంత పెద్ద బిజినెస్ అంటే ఈరోజు మీకు చెప్పాను ఆన్ అండ్ యావరేజ్ గా 25 PV వస్తుందని చెప్పాను. మీరు సీరియస్లీ ఒక్కసారి మీ పెన్ను పేపర్ తీసి ఓపెన్ చేయండి. మీరు ఆన్లైన్ షాపింగ్ యాప్ లోకి వెళ్ళండి ఒకసారి. ఆన్లైన్ షాపింగ్ యాప్ లో కూడా అక్కర్లేదండి, వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ఓపెన్ చేసిన మీరు యాప్ ఓపెన్ చేస్తే అందులో మీకు మీ నెట్వర్క్, మీ ఇన్కమ్, మీ చెక్స్, నాకు అర్థం కాలేదు అసలు భారీ సార్ ఎందుకు మళ్ళీ వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో కూడా డాష్ బోర్డ్ అని ఇచ్చి ఆ డాష్ బోర్డ్ లో ఇవన్నీ ఎందుకు చూపించి నాకు అర్థం కాలేదు. చూడండి, మీ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే అందులో మీ పేరు, మీ టీం ఎంత ఉంది, మీ సెల్ఫ్ పీవీ ఎంత ఉంది, మీ గ్రూప్ పీవీ ఎంత ఉంది, మీ నెట్వర్క్ ఎంత, మీ బోనస్ ఎంత, మీ ఫండ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని కూడా అందులో డిస్ప్లే చేశారు. నేను షాక్ అన్నమాట. ఒకటే యాప్ ఉన్నప్పుడు ఒక దాంట్లో చూపించాలి కదా, 2 యాప్స్ ఎందుకు పెట్టారు సార్? వెస్టేజ్ అనే కంపెనీ ఒక మార్కెటింగ్ ప్లాన్ మీద 2 ఆపర్చునిటీలు ఇచ్చిందండి. వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్, వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్. అర్థమవుతుందా? ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీకు ఒక చిన్న టెస్ట్ అండి. జస్ట్ మీరు మీ మీ మొబైల్ ఓపెన్ చేసి, మీ యాప్ ఓపెన్ చేసి మీ నెట్వర్క్ సైజ్ ఒకసారి చూడండి. ఒకసారి మీ నెట్వర్క్ సైజ్ ఒకసారి చూసి యావరేజ్ గా మనం అనుకుంటాం కదా ఎప్పుడు కూడా యావరేజ్ గా ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 3,000 నుంచి 5,000 రూపాయలు యావరేజ్ గా అనుకుందాం. మేము మొన్న ఆర్డర్ పెట్టినప్పుడు యావరేజ్ గా ఒక 40 PV వచ్చింది అనుకుందాం, 40 PV. ఓకే, మీ నెట్వర్క్ సైజు 1000 మంది ఉన్నారు అనుకోండి సార్, 1000 మంది. ఓకే, 1000 నేనేం చెప్తున్నానంటే వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో మీ ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వచ్చే పీవీ ఆల్రెడీ మీకు వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ద్వారా మీకు 40,000 PV వస్తుంది, లేదా 30,000 PV వస్తుంది, 20,000 PV వస్తుంది, 10,000 వస్తుంది, 5,000 వస్తుంది, 3,000 PV వస్తుంది, లేదా 2,000 PV వస్తుంది. మీరు డైరెక్టర్ క్వాలిఫై అవుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటే మీ నెట్వర్క్ సైజ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఒక 1000 మంది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 1000 మంది ఎందుకు, గోవింద్ దాసరి గారి టీం సైజు 3,500 మంది ఉన్నారండి. నేను ఆయనది ఎగ్జాంపుల్ చెప్తాను. 3,500 ఇంటూ నేనేం చెప్పానంటే గోవింద్కి ఎగ్జాంపుల్, గోవింద్ గారు ఒకసారి మీరు క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి బుక్ మీద రాయండి ఒకసారి. 3,500 ఇంటూ ప్రతి ఇంటికి కావాలా వద్దా నేను చెప్పినవన్నీ కూడా, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, గోధుమ పిండి, పంచదార, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి కన్సిస్టెన్సీ ఆఫర్స్ చూపించి సేమ్ ప్రొసీజర్ 3,500 మందితో షాపింగ్ చేపిస్తే గోవింద్ గారు 3,500 ఇంటూ 40 PV అండి. 3,500 మంది 40 PV చొప్పున తీసుకున్నారు. ఒక్కొక్క ఐడి మీద బెస్ట్ డీల్స్ లో 40 PV అంటే ఇంటికి కావాల్సిన 3,500 రూపాయల నుంచి 5,000 రూపాయలు సమానం సార్. ఎంత అండి? 1,40,000 PV అండి. 1,40,000 PV సార్. ఒక్కసారి గట్టిగా క్లాప్ ఇద్దాం. ఒకసారి క్లాప్స్ ఇవ్వాలండి డెఫినెట్ గా. ఒక్కసారి అందరూ కూడా థమ్స్ అప్ కానీ క్లాప్స్ కానీ కొట్టాలండి ఫాస్ట్ గా. ఫాస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చూడండి సార్ ఎంత చేంజ్ వచ్చింది. 3,500 మంది టీం ఉన్న గోవింద్ దాసరి గారు టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెస్టేజ్ బెస్ట్ డీల్స్ లో మీ ఇంటికి కావాల్సిన గ్రాసరీస్, ఎసెన్షియల్స్ మీరు ఆర్డర్ చేసుకోండి అని చెప్తే ఆటోమేటిక్ గా 1,40,000 PV అడిషనల్ PV అండి. ఓకే, అర్థమైందా? పోనీ గోవింద్ దాసరి గారు మళ్ళీ చెప్తున్నాను సార్, మళ్ళీ మీరు అడ్మిట్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మీ టీమ్ సైజ్ 3,500 మంది కదా, యావరేజ్ గా 20 PV తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. 20 PV గ్రాసరీస్ అండ్ ఎసెన్షియల్స్ ద్వారా 70,000 PV అండి. ఎగ్జాక్ట్లీ 70,000 PV అండి సార్. ఇప్పుడు చెప్పండి, నెట్వర్క్ ఉంటే మీకు డబ్బు వస్తుందా, ప్రొడక్ట్స్ ఉంటే డబ్బులు వస్తున్నాయా? మీకు నెట్వర్క్ ఉంటే డబ్బు వస్తుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్.
నెట్వర్క్ ఉంటే మీకు డబ్బు వస్తుంది. ఇప్పుడు గోవింద్ దాసరి గారి నెట్వర్క్ 3,500 టీం ఉంటే ఆ 3,500 మందిని బయటికి పోనివ్వకుండా వెస్టేజ్ ప్రెస్టీజ్ లో ఒక 3,000 రూపాయల సామాన్లు కనుక కొనుక్కుంటూ ఒక 20 పీవీ వస్తే 3,500 ఇంటూ 20 పీవీ చేస్తే 70,000 పీవీ వచ్చింది సార్. ఇప్పుడు చెప్పండి ఒకసారి, వెస్టేజ్ ప్రెస్టీజ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చా? ఇది పెద్ద ఆపర్చునిటీ కదా. నాకు నిన్న ఒక పాయింట్ రేసేసారు ఏలేండి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందువల్లంటే సార్ ఏం చెప్పారంటే షుగర్కి ఎవరు నో చెప్తారు. నేను వెస్టేజ్ లో మనకున్న హెల్త్ సప్లిమెంట్స్ గురించి చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ అని అంటారు. ఇప్పటికీ పీపుల్ ఆర్ లిటరేట్, అందరూ చదువుకున్నారు, కానీ ఇప్పటికీ కూడా అడుగుతూ ఉంటారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని. కందిపప్పు, శనగపప్పు, మినపప్పుకి ఎవరు మాట్లాడతారు? ఎవరు నో చెప్తారు చెప్పండి ఒకసారి. ఎవరు నో చెప్పరు. నేనేమంటున్నాను, ఆల్రెడీ వీఆర్ ఇన్ డిజిటల్ యుగం. మనం ఏది కావాలన్నా ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసుకుంటున్నామా లేదా? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నాం. ఈ రోజున మన వెస్టేజ్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా, వెస్టేజ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా మీ టీం నెట్వర్క్ సైజ్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి వెస్టేజ్ బెస్టిల్స్లో మీరు ఆపర్చునిటీ పెట్టుకుంటే అట్లీస్ట్ 100 కన్సిస్టెన్సీలు అండి, 100 కన్సిస్టెన్సీలు వెస్టేజ్ బెస్టిల్స్ లో కనుక మీరు పెట్టించగలిగితే 100 × 40 4,000 పీవీ ఎక్స్ట్రా వస్తుంది సార్. 100 మంది టీం ఉంటుంది అంటే మీ వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ద్వారా మీకు 10,000 పీవీ వచ్చి వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ద్వారా మీకు ఒక 4,000 పీవీ వస్తే ఇంచుమించుగా మీకు 2 ఎల్ఓబీలు వస్తాయండి. మీ ఇన్కమ్ మోర్ దెన్ 40,000 ఉంటుంది. ఇది రియల్ ఆపర్చునిటీ, 100% ఇది జరుగుతుంది. మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఏం పిచ్చిది కాదండి. మనం ఆల్రెడీ ఏలేండి సార్ చెప్పారు, బెస్ట్ డీల్స్ 125 కోట్లు ఉన్న కంపెనీ 300 కోట్లు అయిందండి. 300 కోట్లు లాక్డౌన్ టైంలో 300 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. వీళ్ళు ఒక డిజిటల్ వైజ్ గా ఒక సర్వే చేస్తే ఇండియాలో మాక్సిమం పీపుల్ అండి ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి చాలా మంది ఇష్టపడుతున్నారంట. ఆన్లైన్ ఆర్డర్ ఇంకా అద్భుతమైన పాయింట్ అంటే స్విగ్గీ, జొమాటో ఏంటంటే ఇది హోటల్స్, యాప్లు కాదు ఇది హోటల్స్. ఓకే, అలాగే ఊబర్, ఓలా ఏంటి కార్లు, మన ఇంటికి వచ్చే కార్లు. ర్యాపిడో ఏంటి బైక్స్, 2 వీలర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా మనం ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నామా లేదా? ఆన్లైన్ ఆర్డర్ పెడితే మన ఇంటికి వస్తున్నప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెట్టించి మన కస్టమర్కి ఎందుకు మనం సర్వీస్ ఇవ్వకూడదు? సో సింపుల్ అండి. థింక్ అబౌట్ ఇట్. బిజినెస్ ఎక్కడా లేదండి, బిజినెస్ మన మైండ్ లో ఉంది. వెస్టేజ్ అన్నది ఒక వ్యాపారం, వెస్టేజ్ అన్నది ఒక బిజినెస్. ఇది బిజినెస్ అని మీరు టేక్ ఓవర్ చేస్తేనే ఈ బిజినెస్ లో ముందుకెళ్తారండి. ఇంత పెద్ద ఆపర్చునిటీ. ఓచర్ బెనిఫిట్ చూడండి సార్ ఒకసారి, 6%, 7% బెనిఫిట్ అండి. ఈ రోజున 15 లక్షలు 15 లక్షలు పెట్టుబడి పెట్టి డిపార్ట్మెంట్ స్టోర్స్, కిరాణా షాపులు పెట్టిన వాళ్ళకి ఈ రోజున లాక్డౌన్ రావడం వల్ల 2 గంటలు 3 గంటలు భయంతో షాప్ ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి సార్, వెస్టేజ్ లో ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ షాప్ ఓపెన్ చేయాలా? రెంట్ మీరు కట్టాలా? కరెంటు బిల్ మీరు పెట్టాలా? ఏం అక్కర్లేదండి. అందరికీ ఆన్లైన్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు మా మమ్మీ చిన్నప్పుడు అంటే 6th క్లాస్ 7th క్లాస్ చదివేటప్పుడు కిరాణా షాప్ పెట్టి డబ్బులు ఇవ్వాలంటే 1000 రూపాయలు ఇవ్వడానికి మా మమ్మీ భయపడిపోయారు, ఎక్కడైనా పడేస్తాడేమో అని చెప్పేసి. కానీ ఇప్పుడు అలా ఉందా సార్? మీ అబ్బాయిని షాపుకి పంపిస్తారు, ఏం కావాలో తెప్పిస్తారు, ఫోన్ పే చేస్తారు, అయిపోయింది. లేదా లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ ఒక సింగిల్ బటన్లో వెళ్ళిపోతున్నాయండి, డబ్బు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి లేదా? ఒకప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు మళ్ళీ పంపించాలంటే వీధి చివరికి వెళ్ళి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళినా ఆటోని పిలిచి రప్పించాలి. నేను వెళ్ళేవాడిని చిన్నప్పుడు, మీరందరూ కూడా వెళ్ళారు. ఇంటికి రావాలంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అనేవాడు. కానీ ఇప్పుడు ఈ రోజు ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసి క్లిక్ చేస్తే ఇంటి ముందుకు వచ్చి హార్న్ కొట్టి ఫోన్ కూడా చేస్తారండి. చూడండి, ఓలా కార్లో వచ్చినాడు, ఏసీ కార్ వేసుకొని వచ్చి మీకు ఫోన్ చేస్తాడు, సార్ నేను వచ్చాను మీరు రండి అని. వాడు ప్రాపర్ సర్వీస్ ఇవ్వలేదు అనుకోండి, మీరు రేటింగ్ ఇవ్వచ్చా? రేటింగ్ ఇస్తారు. రేటింగ్ ఇస్తే ఏమవుతుంది? నెక్స్ట్ రైడ్ అడిగి రాదండి. సింపుల్ అయిపోయింది. ఈరోజు పని ఎలా చేయిస్తారో తెలుసా సార్? సేల్స్, సర్వీస్ దీని మీద ఇస్తున్నారండి. కొన్ని కంపెనీలు సేల్స్ చేస్తే, కొన్ని కంపెనీలు సర్వీస్ ఇస్తాయి. మరి వెస్టేజ్ ఏంటండి? సేలు కంపెనీయే చేసుకుంటుంది, సర్వీసు కంపెనీయే చూసుకుంటుంది. మీరు చేయాల్సిన పనల్లా ఏంటంటే సమంత, మహేష్ బాబు, రామ్ చరణ్ లాగా, విరాట్ కోహ్లీ లాగా మీరు బ్రాండ్ అంబాసిడర్లు అయితే చాలు. మీ కంపెనీకి, మీ బిజినెస్ కి మీరే బ్రాండ్ అంబాసిడర్.
నేను మళ్ళీ చెప్తున్నానంటే, వెస్టేజ్ అన్న ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఐడి అనేది మీ చేతిలో ఉంది అంటే ₹1,00,00,000 సంపాదించుకునే ఆపర్చునిటీ సార్. ₹1,00,00,000 1 crore కరోడ్పతి. మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకోండి సార్. రిలయన్స్ లాంటిది ఒక మార్ట్ పెట్టాలన్నా, ఒక షోరూమ్ పెట్టాలంటే ఎంత ఖర్చో చెప్పండి ఒకసారి. ఈరోజు బాలీ సార్ మన చేతుల్లోకి ఇచ్చారండి యాప్ని. నేను ఈరోజు చెప్తున్నాను సార్, ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్లో ఎన్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి కదా, ఎన్ నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ అన్నిటిలోని డబ్బులు వచ్చే యాప్లు ఏమైనా లేదు చూడండి ఒకసారి. మనీ మేకింగ్ యాప్స్ అని ప్రతి ఒక్కడ ఫోన్లో వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్, వెస్టేజ్ బెస్ట్ డీల్ యాప్ రెండు ఉండాలి సార్. ఏ యాప్స్ అండి? మనీ మేకింగ్ యాప్స్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. యూ కెన్ షేర్, ప్రమోట్, రికమెండ్, యుల్ గెట్ మనీ. దట్స్ ఇట్ అండి సార్. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఆల్రెడీ 2 days నుంచి ఓపెన్ చేస్తే ఒప్పో ఫోను, వివో ఫోను, శాంసంగ్ ఫోన్ మీరు కంపేర్ చేయండి. ఆన్లైన్లో మీరు చూసే సో కాల్డ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులోనే ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు? మనం ఇక్కడ పర్చేస్ చేసుకుంటే మనకు పీవీలు వస్తున్నాయి కదా సార్. ఆలోచించండి ఒక్కసారి. 40 పీవీ, 100 మంది 4,000 పీవీ, ఓకే, 200 మంది 8,000 పీవీ. మీకు ఎల్ఓబి బెస్ట్ డీల్స్ ద్వారా ఒక 12 ఎల్ఓబీలు రావచ్చు. ఆపర్చునిటీ ఉంది మీకు. ఇప్పుడు వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్లో ₹3,000 కన్సిస్టెన్సీ పెట్టుకుంటున్నారు. అలాగే ₹3,500 గ్రాసరీస్ పెట్టుకుంటారు. 100 + 40 140 పీవీ అండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. 140 పీవీ ఇంటూ గోవింద్ గారు మళ్ళీ మీరే తీసుకుంటున్నారండి. 3,500 మంది కదా మీ టీము. తీసుకుంటే 4,90,000 పీవీ సార్. 4 lakhs అంటే ఉన్న టీం ఉన్నా కూడా ఉన్న టీంని మీరు నిల్చోబెట్టుకోగలిగితే చాలండి. మీరు జనరల్గా కిరాణా షాప్కి, డిపార్ట్మెంట్ స్టోర్స్కి, పెద్ద మార్ట్స్కి తేడా ఏంటంటే, కిరాణా షాప్లో మీరు వెళ్ళి బయట నుంచుంటారు, షాప్ వాడు అడుగుతారు, బాబు కేజీ కందిపప్పు కట్టు, కేజీ మినపప్పు కట్టు, కేజీ పంచదార కట్టు అని అడుగుతారు. అదే డిపార్ట్మెంట్ స్టోర్స్ అనుకోండి, మీరు వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు పట్టుకుంటారు. ఆ ఫెసిలిటీ ఉంటుందండి అంతే. అందుకే దాని మీద ₹2 ఎక్స్ట్రా ఇస్తారు, ఏసీ వేస్తాడు. వెళ్ళి ఎంటర్ అవ్వగానే పెద్ద బ్లోవర్ పెడతాడు, మొహమ్మద్ ఫుల్ గాలి తగిలేస్తాడు, తల జరిగిపోతుంది. అవునా కదా? చాలాసార్లు మనం ఫేస్ చేస్తాం. అబ్బా ఎంత బాగుందో, ఏసీలోకి వెళ్ళచ్చు. చాలా మంది బిగ్ బజార్లో తిరుగుతారండి. వైజాగ్లో వచ్చిన కొత్తలో నేను బిగ్ బజార్ ఊరికి తిరగడానికి ఎక్సలేటర్ ఎక్కి దిగిపోండి అనమాట. నాకు తెలియకుండా బయటకు వచ్చినప్పుడు ఏదో కొనుక్కొని వచ్చేవాడిని. ఇది సింపుల్గా లాజిక్ అప్లై చేస్తారండి. మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా అర్థమవుతుందా? వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్. మనకి వీకెండ్ బొనాంజా ఆఫర్స్ ఇస్తారండి. గెట్ ఎక్స్ట్రా పీవీ ఆఫర్స్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. మొబైల్ యాప్ జెన్యూన్ ప్రొడక్ట్ అండ్ డిలైట్ అండి. అండ్ ఇంకా సింపుల్గా చెప్తాను, ఫ్లెక్సిబుల్ ప్యాకేజ్ అండి. 5 గ్రాముల నుంచి 50 kgs వరకు అండి. వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ప్యాకేజ్ కానీ చూస్తే మర్చిపోతుంది సార్. కావాలంటే ఆర్డర్ చేసిన వాళ్ళు ఒకసారి అడగండి. నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను, గోవింద్ గారు ఆర్డర్ చేశారు, ఏఎల్ఎన్ సార్ అయితే ఇంక మరి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన కూడా మాట్లాడతారు. మనకి ఆల్రెడీ సార్ కూడా మీటింగ్ లో ఉన్నారు. అసలు ఆసమ్ ప్యాకింగ్ అండి. నేను చవన్ప్రాష్ ఒకటి, బిహేవ్ హనీ ఒకటి, 5 kgs గోధుమ పిండి ఆర్డర్ పెట్టాను సార్. దాన్ని ఎంత బ్యూటిఫుల్ ప్యాకింగ్ చేసి పంపించాడంటే నిజంగా సూపర్ అండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎనీ టైమ్ షాపింగ్, ఈజీ డిస్కవర్, ప్రతిదీ చూసుకోవచ్చు, హోమ్ డెలివరీ. ఓకే, ఫ్లెక్సిబిలిటీ, సెల్ఫ్ సర్వీస్, ఎనీ క్వాంటిటీ. ఎంత క్వాంటిటీ అని మీకు ఎప్పుడైనా రెడీగా ఉన్నారు సార్. ఎక్స్పీరియన్స్, బ్రాండ్, ప్రొడక్ట్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లాగిన్ చేయొచ్చు, వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. రైట్, బెస్ట్ డీల్లోని అడ్వాంటేజ్ అండి. ఫస్ట్ చూడండి సార్, ఫాస్టర్ డెలివరీ, బెటర్ ప్యాకేజింగ్, కంపెనీ గ్యారంటీ అండి. నేనైతే మాత్రం నో డౌట్ వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ప్యాకేజ్ అన్నది సూపర్ ప్యాకేజ్ అండి. అసలు ఒక్కొక్క ఐటమ్కి సంబంధం లేకుండా నీట్గా ప్రతిదీ కూడా పేర్చుకుంటూ పంపిస్తారండి. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇది కంపెనీ గట్స్ కు మెచ్చుకోవద్దండి. ఏం చెప్పింది తెలుసా? బెస్ట్ ప్రైస్ గ్యారంటీ. మన కంపెనీ పేరు ఏంటంటే బెస్ట్ డీల్స్. వెస్టేజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్, వెస్టేజ్ బెస్ట్ డీల్స్ యాప్. వెస్టేజ్ బెస్ట్ డీల్స్ ఏం చెప్పిందంటే, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఐటమ్ నాట్ ప్రైస్డ్ బెటర్ దాన్ ఆర్ యాజ్ పర్ విత్ ద మార్కెట్, ప్లీజ్ లెట్ us know చెప్పమని చెప్పిందండి. మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ, మీరు మార్కెట్లో రకరకాల క్వాలిటీస్ ఉంటాయి సార్. దయచేసి నేను ఇప్పటికీ చెప్తున్నానండి, నేను చెప్పేదంతా కూడా లోపలికి వాడుకునే వస్తువులు, తిండి, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, గోధుమ పిండి, పంచదార లోపలికి తింటామండి. ఫస్ట్ క్వాలిటీ నేను మాట్లాడతాను, చీప్ నేను మాట్లాడట్లేదు. దయచేసి వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా హెల్త్ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు.
హెల్త్ గురించే మాట్లాడతారు. వెల్నెస్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. నేను ఫస్ట్ క్వాలిటీ గురించే మాట్లాడతానండి. ఫస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మార్కెట్లో మన ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ చూపిస్తే కంపెనీకి మీరు చెప్పొచ్చు, support@vestige.com చెప్తే కంపెనీ మీరు చేంజ్ తీసుకుంటున్నారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బ్యాక్ టు మై హోస్ట్ అండి.